ఓం నమో వెంకటేశాయ. భక్తుడు పిలిస్తే పలికే దైవం శ్రీనివాసుడు. కాని ఒక భక్తుడి కోసం ఆ దేవుడే రోజూ కొండ దిగివచ్చి గంటల తరబడి పాచికలాట ఆడేవారని మీకు తెలుసా? ఆ ఆటలో పందాలు ఏమిటి? సాక్షాత్తు లోకేశ్వరుడు తన మెడలోని హారాన్ని పందెంగా ఎందుకు ఓడిపోయాడు? అసలు భక్తుణ్ణి కాపాడటానికి స్వామివారు ఏనుగుగా ఎందుకు మారాల్సి వచ్చింది? భక్తికి పరమాత్మకు మధ్య జరిగిన ఆ అద్భుత పాచికలాట గాథను ఈ రోజు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో ఉత్తర భారతదేశం రాజస్థాన్ నుండి భావారాం అనే సాధువు తిరుమలకు వచ్చారు. ఆయనకు విగ్రహాన్ని చూసి నమస్కరించడం మాత్రమే కాదు, స్వామితో మాట్లాడాలి, ఆయనతో కలిసి ఉండాలి అనే సఖ్య భక్తి ఉండేది. తిరుమల ఆలయానికి సమీపంలో ఒక చిన్న మఠాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం స్వామి ధ్యానంలో ఉండేవారు. ప్రతిరోజు రాత్రి ఆలయంలో ఏకాంత సేవ ముగిసిన తర్వాత అర్చకులు గర్భాలయ తలుపులు మూసివేసి వెళ్లిపోయేవారు. లోకమంతా నిద్రపోతున్న వేళ వెంకటేశ్వర స్వామి ఒక సాధారణ బ్రాహ్మణుడి రూపంలో రహస్యంగా కొండదిగి భావారాం మఠానికి వచ్చేవారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలయ్యే వరకు వీరిద్దరూ కలిసి సమయం గడిపేవారు. వీరిద్దరూ పాచికలాట, డైస్ గేమ్ ఆడేవారు. అయితే వీరి పందాలు సామాన్యమైనవి కావు. భావారాం గెలిస్తే, స్వామి, నువ్వు రేపు నాకు ఈ రూపంలో దర్శనమివ్వాలి, లేదా నా చేత్తో పెట్టిన నైవేద్యాన్ని నువ్వే స్వయంగా తినాలి అని అడిగేవారు. స్వామి గెలిస్తే, భావారాం, నువ్వు రేపు 10,000 సార్లు గోవిందనామాన్ని స్మరించాలి, లేదా నా భక్తులకు అన్నదానం చేయాలి అని పందెం వేసేవారు. ఇలా భక్తిని, సేవను పందెంగా పెట్టుకుని వారు ఆడేవారు. ఒక స్నేహితుడిలా స్వామివారు భావారాం దగ్గర ఓడిపోవడంలోనే ఆనందాన్ని వెతుక్కునేవారు. ఒకరోజు ఆట చాలా రసవత్తరంగా సాగింది. పందెం చాలా పెద్దదిగా నిర్ణయించారు. ఒకవేళ భావారాం గెలిస్తే స్వామి తన మెడలోని అత్యంత విలువైన రత్నాల హారాన్ని బహుమతిగా ఇవ్వాలి. ఆటలో భావారాం గెలిచారు. పందెం ప్రకారం స్వామి తన హారాన్ని భావారాం మెడలో వేశారు. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో సుప్రభాత గంటలు వినిపించాయి. స్వామివారు కంగారులో ఆ హారాన్ని అక్కడే మరిచిపోయి గర్భాలయానికి మాయమైపోయారు. ఉదయం ఆలయం తెరిచిన అర్చకులు స్వామివారి హారం మాయమైందని గుర్తించారు. వెతకగా అది భావారాం మఠంలో దొరికింది. రాజుగారు భావారాంను దొంగగా భావించి బంధించారు. స్వామి నాతో ఆడి ఓడిపోయి ఇచ్చారు అని భావారాం ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. రాజుగారు ఒక పరీక్ష పెట్టారు. ఒక గది నిండా టన్నుల కొద్దీ చెరుకు గడలను నింపి అందులో భావారాంను బంధించారు. తెల్లవారేసరికి ఒక్క ముక్క కూడా మిగల్చకుండా ఆ చెరుకునంతా తినాలి. అలా చేస్తేనే నువ్వు చెప్పింది నిజం, లేకపోతే మరణశిక్ష. ఆ గదిలో భావారాం కన్నీళ్లతో గోవిందా, నన్ను కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మూసి ఉన్న గదిలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని ఒక భారీ ఏనుగు, గజం ప్రత్యక్షమైంది. నిమిషాల్లో ఆ చెరుకు గడలన్నింటినీ తినేసింది. ఉదయం తలుపులు తీసి చూసిన రాజు, అధికారులు ఆశ్చర్యపోయారు. గదిలో చెరుకు లేదు, కాని ఒక భారీ ఏనుగు గీంకారం చేస్తూ అందరినీ దాటుకుని ఆలయం వైపు వెళ్లి అదృశ్యమైంది. హిందీలో హది అంటే ఏనుగు. ఏనుగు రూపంలో వచ్చి స్వామి తన భక్తుణ్ణి కాపాడుకున్నారు కాబట్టి నాటి నుండి ఆయన హథీరాం బావాగా ప్రసిద్ధి చెందారు. చూశారుగా, దేవుడు కేవలం శిల కాదు, ఆయన మన పిలుపు కోసం ఎదురుచూసే ప్రాణ స్నేహితుడు. హథీరాం బావా భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీనివాసుడే పాచికలాడటానికి రావడం, భక్తుడి గౌరవాన్ని కాపాడటం చరిత్రలో నిలిచిపోయిన అద్భుతం. నేటికి తిరుమలలో హథీరాం బావా మఠం మరియు ఆయన సమాధిని మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని తిరుమల రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.